హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం పైనాపిల్ కేక్ చేయబోతున్నాము. పైనాపిల్ పేస్ట్రీ ఎలా అంటారు కదా, మంచి టేస్టీగా ఉంటుంది. మనం ఏ బేకింగ్ టూల్స్ యూస్ చేయకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేస్తున్నాము. ముందుగా మనం 4 eggs తీసుకొని వైట్ సెపరేట్ ఎల్లో సెపరేట్ పెట్టాము. ముందుగా ఈ వైట్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బీటర్ లేని వాళ్ళు మామూలుగా మిక్సీలో వేసి ఒక 5 minutes బాగా బ్లెండ్ చేస్తే సరిపోయిద్ది. ఇది షుగర్ పౌడర్, 1 కప్పు షుగర్ పౌడర్ చేసి తీసుకున్నాను. అంటే 1.5 కప్పు పిండితో చేయబోతున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇది బాగా ఒక 5 minutes దాకా బీట్ చేస్తే బాగా విప్ అవుతుంది. బాగా ఫ్రూటీగా చాలా థిక్గా అవుతుంది. అలా చేస్తే కేక్ బాగా ఫ్లఫీగా వచ్చేసిద్ది. అందుకని ఇలాగా కొంచెం కొంచెం షుగర్ వేస్తా విప్ చేయండి. చూసారు కదా, బాగా క్రీమీగా అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి విప్ చేసుకోవాలి. మిగిలే షుగర్ పౌడర్ ఉంది కదా, అది కూడా దాంట్లో వేసి పైనాపిల్ ఎసెన్స్, పైనాపిల్ కేక్ కాబట్టి కొంచెం 1.5 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని విప్ చేసుకోండి. అలా విప్ చేయడం వల్ల దానికి ఎగ్ది స్మెల్ కూడా ఉండదు అసలు. ఇలా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా, ఇలా విప్ చేసుకోండి. మిక్సీలో అయినా మనం విప్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు 1 స్పూను బేకింగ్ పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ వేసాను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసాను. అలాగే 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్. మన కేక్కి ఎప్పుడైనా సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటి స్మెల్ లేకుండా ఉండే ఆయిలే వాడుకోవాలి. స్మెల్ ఉండే ఆయిల్ అయితే కేక్ టేస్ట్ మారిపోయిద్ది. ఇప్పుడు అదొక్కసారి అలాగా మిక్స్ చేసేసుకొని తర్వాత 1 పించ్ సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం వేసుకొని విప్ చేసుకోవాలి. అంటే జస్ట్ మిక్స్ చేయడమే, మొత్తం ఒకేసారి వేసి మిక్స్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది. ఎక్కడ ఏ లప్స్ లేకుండా బాగా మిక్స్ అయితేనే కేకు బాగా సాఫ్ట్గా వచ్చేసిద్ది. నేను 1.5 కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం వేసి మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దానిలోకి 1/2 కప్పు పాలు పోసుకోవాలి. అంటే ఒకేసారి మొత్తం పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని మనం విప్ చేస్తూ ఉంటే మనకి సరిపోతుంది. ఎంత కావాల్సి వస్తుందో, అంటే కొంచెం మిగిలినా పర్వాలేదు, మనకి థిక్నెస్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు మనం దానిలోకి ముందు బీట్ చేసి పెట్టిన ఎగ్ వైట్ ఉంది కదా, దానిలోకి వేసి ఇలా ఓవర్ విప్ కాకుండా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఓవర్ మిక్స్ చేస్తే మన ఎగ్ బీట్ చేసి పెట్టే దానిలో ఉండే బబుల్స్ అన్నీ పోయిద్ది కదా, అప్పుడు మళ్ళీ కేక్ది సాఫ్ట్నెస్ తగ్గిపోయిద్ది. అందుకని అలా మనం ఫోల్డ్ చేసుకొని ఇలాగా. ఇప్పుడు మొత్తం బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా ఒక వెసల్ నేను రెడీ చేసి పెట్టాను. లోపల కొంచెం మన బటర్ పేపర్ వేసి ఆయిల్ రాసి రెడీ చేసి పెట్టాను. దానిలోకి మనం రెడీ చేసిన కేక్ బ్యాటర్ని పోసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఒక 2-3 సార్లు ఇలా టాప్ చేసుకోవాలి. అంటే లోపల ఎక్కువగా ఉండే ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వెళ్ళేదాకా 2-3 సార్లు అలా టాప్ చేసి మన కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. తెలుసు కదా, ఒక స్టాండ్ లోపల పెట్టాను. అలాగే కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత కుక్కర్ది క్యాప్ మీద వెయిట్ తీసేసి కుక్కర్ లాక్ చేసేసుకోవాలి. కరెక్ట్గా 50 minutes తర్వాత చూసేటప్పుడు కరెక్ట్గా ఉడికిపోయింది కేక్. కొంచెం పైకి బాగా లేసేసరికి కుక్కర్ మూత మీద టచ్ అయింది, అందుకే హోల్ లాగా కనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా చాలా రెడీ అయిపోయింది. మీకు తెలుసు కదా, ఎలాగో ఏదైనా నైఫ్ కానీ ఏదైనా టూత్ పిక్ కానీ లోపలికి ఇన్సర్ట్ చేసి చూస్తే అది క్లియర్గా అయిందంటే కేక్ ఉడికినట్టే. మన కేక్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కొంచెం చల్లారితే లోపలికి కొంచెం తగ్గిపోయిద్ది. సైడ్స్ అంతా విడిపోయిన తర్వాత, అంటే బాగా కూల్ అయిన తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకోండి. ఇలా మనం పెట్టిన ఆయిల్ పేపర్ని తీసేసేయాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్. ఇలాగే మనం మిక్సీ జార్లో చేసినా అలాగే వచ్చింది, ఏం కాదు. ఇది 1 కప్పు షుగర్ తీసుకున్నాను, దాంట్లో 1/2 కప్పు వాటర్ పోసి ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, బాయిల్ అయ్యేసరికి మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఈ పైనాపిల్ని జామ్ లాగా క్రీమ్ తయారు చేసుకోవాలి. పైనాపిల్ కేక్ కాబట్టి దానిలో పైనాపిల్తోనే క్రీమ్ చేసి వేసుకునేది.
ఇది కట్ చేసి మంచి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే మనకి జ్యూస్ చేయడానికి చాలా బాగా వస్తుంది. చిన్న ముక్కలు కట్ చేశాను కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అంటే జ్యూసర్ జార్ ఏదైనా పర్వాలేదు దాంట్లో వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ అయితేనే మనం వడగట్టేటప్పుడు పేస్ట్ మంచిగా వచ్చేసిద్ది. చూసారు కదా, స్మూత్గా గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఒక కడాయి కానీ పాన్ కానీ ఏదైనా తీసుకొని ఒక స్ట్రెయినర్లోకి పోసుకోండి. ఇది ఇప్పుడు ఇది స్పూన్తో కలుపుతూ ఉండే కిందకి జ్యూస్ అంతా వచ్చేసిద్ది. చూసారు కదా, ఇలాగా క్లీన్గా వచ్చేసిద్ది, సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు జ్యూస్ కూడా జామ్ లాగా ఉంటుంది. ఇలాగ మనం జామ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కలర్ కోసం ఒక 2 పించి పసుపు వేసాను. ఎల్లో ఫుడ్ కలర్ ఉండే అది వాడుకోవచ్చు. దీనిలోకి ఒక అరకప్పు షుగర్ వేసుకోవాలి. ఒక్క పైనాపిల్కి ఒక అరకప్పు షుగర్ ఉంటే సరిపోయిద్ది, బాగా స్వీట్ ఉండదు. ఇది బాగా థిక్ అవ్వాలి. ఇంకా కొంచెం థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఒక పించి సాల్ట్ వేసుకోండి, టేస్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. కొంచెం చూసారు కదా, క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు మనం ఆపేయచ్చు. నేను ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను, ఒక 1.5 కప్పు దాకా తీసుకున్నాను. దీన్ని బాగా విప్ చేసుకోవాలి. ఒక 5 to 7 minutes విప్ చేస్తే మనకి క్రీమ్ రెడీ అయిపోయిద్ది. ఫస్ట్ లో స్పీడ్లో వేసి తర్వాత ఫుల్ స్పీడ్లో వేస్తే కరెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కేక్ని కట్ చేయబోతున్నాను. ఇలా థ్రెడ్తో కట్ చేసుకోవచ్చు, లేకపోతే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఒక 3 లేయర్లు కట్ చేస్తాను. చూస్తారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది కేకు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన షుగర్ సిరప్ ఉంది కదా, అది ఇలా వేసి మొత్తం నానబెట్టాలి. మన పైనాపిల్ పేస్ట్రీస్ బాగా కూల్గా ఉండదు కదా, బాగా కూల్గా ఉండాలంటే లోపల ఇలా సిరప్ నానితేనే బాగా కూల్గా ఉండదు. ఇది మనం రెడీ చేసి పెట్టిన విప్పింగ్ క్రీమ్ని నేను అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లో పెడితేనే కొంచెం థిక్గా ఉంటుంది, మనకి క్రీము రాయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగే ఒక లేయర్ మీద షుగర్ సిరప్ పోసి అలాగే క్రీమ్ రాయండి. ఈ క్రీమ్ మీద ఒక లేయర్ మనం రెడీ చేసి పెట్టిన పైనాపిల్ జామ్ ఉంది కదా, అది కూడా వేసేసేయండి. అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకొక లేయర్ కేక్ పెట్టిన తర్వాత మళ్ళీ షుగర్ సిరప్, ఇలాగే 3 లేయర్కి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసుకోవాలి. ఇది ఎంత బాగా తడిస్తే అంత టేస్టీగా ఉంటుంది మన కేకు. అలాగే క్రీమ్ రాయండి, మళ్ళీ పైనాపిల్ క్రీమ్ నేను ఒక కవర్లో పెట్టాను, ఈజీగా ఉంటుంది కదా మనకి స్ప్రెడ్ చేయడానికి. ఇలా స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కేక్ది పెట్టేద్దాము. ఇప్పుడు నేను మన కింద వచ్చిన లేయర్ ఉంది కదా, మంచి షేప్గా ఉండదు కదా, అది పెట్టేశాను. దాని మీద మళ్ళీ షుగర్ సిరప్ పోసుకోవాలి. దీని మీద మళ్ళీ విప్పింగ్ క్రీమ్ రాయాలి. మళ్ళీ మన షేప్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కొంచెం మన ఏదైనా ఇలా షేపర్ ఏదైనా ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేకపోతే మన మామూలు అడ్డకరతో అయినా చేసుకోవచ్చు. ఒక్కసారి అప్పుడప్పుడు కొంచెం తడుపుకొని అలా చేసేసుకుంటే క్లీన్గా నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మన ఏదైనా ఫ్లవర్ డిజైన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ముందు మన హోమ్ మేడ్ నోసిల్స్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేశాను. మన కేక్ చేసే దానిలో ఉంది వీడియోస్, కావాలంటే ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు మన పైనాపిల్ క్రీమ్ కూడా దాని మీద కూడా వేసేద్దాము. మన డిజైన్స్ ఎలాగైనా చేసుకోవచ్చు, మన ఇష్టానికి ఎలాగైనా. కొంచెం ఐడియాస్ బాగుండే వాళ్ళు మనకి ఇష్టానికి అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చెర్రీస్ కూడా పెట్టేసేయండి. మన కేకు రెడీ అయిపోయింది. కొంచెం క్రీమ్ సైడ్స్లో కూడా వేసేసేయండి. కొంచెం స్ప్రింగిల్స్, షుగర్ స్ప్రింగిల్స్ ఉంటాయి కదా, అవి వేసేస్తే చాలా అందంగా ఉంటుంది కేక్. మన కేక్ రెడీ అయిపోయింది. కేక్ చాలా బాగుంది కదా, అందరూ ఇంటిలో ఒకసారి ట్రై చేసుకొని చూసుకోండి. నేను కట్ చేసి చూపిస్తాను. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అండ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.